బైబిల్ క్విజ్ తెలుగులో 9వ ఎపిసోడ్కు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇది బహుమతి అందించే బైబిల్ క్విజ్. ప్రతి నెల 2వ శనివారము మరియు చివరి ఆదివారములలో ఈ బైబిల్ క్విజ్ నిర్వహించబడుతుంది. అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పిన మొదటి వ్యక్తికి 500 రూపాయలు బహుమతి అందించడం జరుగుతుంది. మీరు ఫోన్ చేయడం ద్వారా కానీ లేక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ద్వారా కానీ సమాధానాలను తెలియజేయగలరు. కాబట్టి ప్రశ్నలన్నింటినీ జాగ్రత్తగా విని సమాధానాలను సిద్ధం చేసుకొని సమాధానాలను తెలియజేయవలసిందిగా కోరుకొనుచున్నాము. సమాధానాలను తెలియజేయవలసిన ఫోన్ నెంబరు 955-35-92-673. మీరు మీ ఇంట్లోనే ఉండి మీకున్న బైబిల్ పరిజ్ఞానాన్ని మీకు మీరే పరీక్షించుకోవటానికి, ఆత్మీయంగా దేవునిలో ఎదగటానికి, బైబిల్ని మరి పరిశీలనాత్మకంగా చదవటానికి ఈ బైబిల్ క్విజ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తున్నాము. క్రీస్తు సారూప్యము మీ అందు ఏర్పడాలనేదే మా తాపత్రయం. బైబిల్ క్విజ్ తెలుగులో 8వ ఎపిసోడ్ విజేత పశ్చిమ గోదావరి జిల్లా నేలమూరుకు చెందిన వై సుధా గారు మీకు మా S&S ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ తరపున ఈ క్విజ్ కార్యక్రమంలో పాల్గొనుతున్న అభ్యర్థులందరి తరపున హృదయపూర్వకమైన శుభాభినందనలు. దేవునికి ఉపయోగపడే సాధనంగా మీరు ఉండాలని, దేవునిలో మీరు ఎదగాలని, దేవుడు మీకు ఉత్తమమైన భవిష్యత్తును అనుగ్రహించాలని ఆకాంక్షిస్తూ దేవుని ప్రార్థిస్తున్నాం. బైబిల్ క్విజ్ తెలుగులో 8వ ఎపిసోడ్లో పాల్గొని సమాధానాలను తెలియజేసిన మిగిలిన సభ్యులందరికీ హృదయపూర్వకమైన వందనములు. బైబిల్ క్విజ్ తెలుగులో 9వ ఎపిసోడ్లోని ప్రధానమైన అంశం ఒక పనిలో ప్రవీణులైన కొందరు వ్యక్తులు. ఇక్కడ మీరు ఒక ప్రశ్నకు 2 కంటే ఎక్కువ మంది పేర్లను సమాధానంగా తెలియజేయవలసి ఉంటుంది. అభ్యర్థులు గమనించగలరు. ఈ ఎపిసోడ్లో మొత్తం మీకు 15 ప్రశ్నలు ఉంటాయి. వీటన్నిటినీ మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు మరియు అపోస్తలుల కార్యముల నుండి మాత్రమే స్వీకరించడం జరిగింది. దీన్ని అభ్యర్థులు గమనించగలరు. ఇక ప్రశ్నలు మొదలు పెడదాం. మొదటి ప్రశ్న, సమాజ మందిరపు అధికారులుగా ఉండిన ముగ్గురి పేర్లు తెలియజేయండి. రెండో ప్రశ్న, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారు అని యేసు తన శిష్యులను అడిగినప్పుడు వారు ఎవరి పేర్లు చెప్పారు? మూడో ప్రశ్న, తమకు కలిగిన ఆస్తితో యేసుకు ఆయన శిష్యులకు ఉపచారము చేసిన స్త్రీలు ఎవరు? నాలుగో ప్రశ్న, యేసు సిలువ వేయబడి ప్రాణం విడిచినప్పుడు ఆ కార్యమును దూరము నుండి చూసిన స్త్రీల పేర్లేమిటి? ఐదో ప్రశ్న, పితరులు ఎవరు? ఆరో ప్రశ్న, యేసుక్రీస్తు వంశావళిలో ఉన్న స్త్రీల పేర్లేమిటి? ఏడో ప్రశ్న, యాయిరు కుమార్తెను బ్రతికించిన సందర్భంలో యేసుతో పాటు ఉన్న
శిష్యులు ఎవరు? ఎనిమిదో ప్రశ్న, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేమిటి అని యేసును అడిగిన శిష్యులు ఎవరు? తొమ్మిదో ప్రశ్న, యేసు సమాధిలో నుండి లేచి ఉన్నాడని అపోస్తలులకు తక్కిన వారికి తెలియజేసిన స్త్రీలు ఎవరు? పదో ప్రశ్న, పేతురు యోహానులను ప్రశ్నించుటకై అధికారులు, శాస్త్రులు, పెద్దలు యెరూషలేములో సమకూడినప్పుడు ఆ సభలో వారితో కూడానున్న ముఖ్యుల పేర్లేమిటి? 11వ ప్రశ్న, యేసుతో పాటు మరియకు పుట్టిన కుమారులు ఎవరు? 12వ ప్రశ్న, మీరు ఇక్కడనే నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడి అని యేసు కోరిన శిష్యుల పేర్లేమిటి? 13వ ప్రశ్న, బర్నబా సౌలుతో పాటు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండిన వారు ఎవరు? 14వ ప్రశ్న, యేసు శిష్యులలో బెత్సయిదా పట్టణపు కాపురస్తులు ఎవరు? 15వ ప్రశ్న, నలుగురు పరిసయ్యుల పేర్లను తెలియజేయండి. ఇవండి మీకు ఇచ్చిన ప్రశ్నలండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం ద్వారా ఈ సమాచారం ఇంకా అనేకులకు చేరడానికి మాకు సహాయపడండి. మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ద్వారా మేము మరింత మెరుగ్గా ఈ కార్యక్రమాలు చేయడానికి మాకు సహకరించండి. మరలా జూన్ 2వ శనివారంలో జరగబోయే బైబిల్ క్విజ్ తెలుగులో 10వ ఎపిసోడ్లో తిరిగి కలుద్దాం. అంతవరకు అందరికీ వందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ అందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉండునుగాక.